నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రైల్వే కోడూరుకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు రాఘవరాజు రామలింగారాజు కుమారుడు ఆర్ రాధాకృష్ణను రాజును అతిథులచే సన్మానం. ప్రభుత్వం సంక్షేమ పథకాల కార్యక్రమాలను వివరించేలా సాగిన శకటాల ప్రదర్శనలో భాగంగా వ్యవసాయ అనుసంధాన శాఖల శకటం, ఏపీఎస్ పీడీ, సిఎల్, ఏపీఐఏసీ, పోలీస్, రక్షక్, వైద్య శాఖ, సంజీవని, తిరుపతి నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ, తుడా, సూపర్ 6, డ్వామా, విబిజీ రామ్జీ, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ, విద్యాశాఖ, ఎస్ఎస్ఏ, పశుసంవర్ధక శాఖల శకటాల ప్రదర్శనలు తిలకించిన మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు తదితరులు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సందర్భంగా కార్యక్రమానికి హాజరైన గౌరవ అతిథులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, జిల్లా ప్రజలను ఎంతో ఉత్సాహభరితంగా ఆకట్టుకున్న డాగ్ షో కార్యక్రమం ఉత్సాహానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీస్ శాఖలో క్లూస్ టీంలో అత్యంత కీలక పాత్ర పోషించే డాగ్స్ జిల్లాకు సేవలు అందించడం జిల్లా రక్షణ శాఖకే గర్వకారణంగా చెప్పవచ్చు. ఓకే సార్. ఓకే సార్. గౌరవ మంత్రివర్యులు సార్ ముగ్గురు పట్టుకోండి సార్. సార్ ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. श्रीमान स्वतंत्र दिनोत्सव पहले पर 2AR, 1 प्रेजेंट पार्टी, 1 सिविल, 1 होमगार्ड, 1 एनसीसी, 1 स्काउट एंड गाइड कमीशन आपका इलेक्शन के लिए हाजिर है. నారాయణ రెడ్డి గారు వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరు ఆంధ్రప్రదేశ్లో సీనియర్ రాజకీయ నాయకులు. వీరు నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో వీరు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ మన తిరుపతి జిల్లాలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కుమారి గారు, కనకరత్న గారు మరియు తిరుపతి సెకండ్ ఇన్ఛార్జిగా రవీంద్ర గారు, ఆర్ఎస్ఐ తిరుపతి. అదేవిధంగా థర్డ్ ప్లాటూన్ స్పెషల్ పార్టీ రవిప్రకాష్ గారు మరియు శ్రీ ఎం గురుమూర్తినాథ్ గారు. నేటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఈ పోలీస్ పరేడ్ అనేది క్రమశిక్షణకు నిదర్శనం. వారి ఆధ్వర్యంలో ఈ పోలీస్ పరేడ్ కన్నుల పండుగగా సాగుతోంది. ఒకే ఫస్ట్ ప్లాటూన్ ఆర్మీ కుమారి ఎం నదియా గారు, WRSI తిరుపతి సెకండ్ ఇన్ఛార్జిగా శ్రీ కె కనకరత్న గారు, ఆర్ఎస్ఐ తిరుపతి వ్యవహరిస్తున్నారు. సెకండ్ ఇన్ఛార్జిగా ఎం ఇంతియాజ్ గారు వ్యవహరిస్తున్నారు. 4th ప్లాటూన్ సివిల్ ఫోర్స్ శ్రీ కె రవిప్రకాష్ గారు,
సెకండ్ ఇన్ఛార్జిగా ఎం గురుమూర్తి రాజు గారు వ్యవహరిస్తున్నారు. 6th ప్లాటూన్ ఎన్సిసి నుంచి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహంతో హాజరైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా భావి భారత పౌరులకు నా శుభాశీస్సులు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాదులతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఆ మహనీయులను స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆశయాలను వినియోగదారునికి సులభమైన డిజిటల్ సేవలు అందించడమే ఏపీఎస్పీడీసీఎల్ లక్ష్యం. ఇదిగో చూడండి, ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా ప్రోత్సాహం. ఇళ్లపై సౌర విద్యుత్ని ప్రోత్సహిస్తూ దూరంగా ఉండండి. విద్యుత్ ప్రమాదాలను నివారిద్దాం. ప్రజల కోసం, విద్యుత్ ప్రగతి కోసం, భవిష్యత్ కోసం సౌర విద్యుత్. ఏపీఎస్పీడీసీఎల్ ప్రజాసేవే పరమావధిగా వస్తుంది. పరిశ్రమల కేంద్రం డిఐసి ద్వారా శకటాలు చక్కని పూలతో అలంకరింపబడి సజీవ ముందుకి నెమ్మదిగా సాగాలని కోరుతున్నాం. మనకి ఈ వాహనాన్ని ముందుకు తీసుకొని వస్తుంది. మరియు G+7 సమగ్ర వాణిజ్య సముదాయం 2026 నుంచి మనం పల్లకి కట్టినట్లుగా ఫాల్కన్ వాహనంతో సహా మనం కేంద్రంలో PM కిసాన్, రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ, రెండు చేతులు కలిపి రైతుకు ఇస్తున్న రైతు సంక్షేమమే దేశ ప్రగతి మూల స్తంభం అంటూ PM కిసాన్తో గంజాయి టెస్టులు నిర్వహించారు. మహిళల భద్రత, అత్యవసర స్పందన, ప్రత్యేక పోలీస్ చట్టం, మహిళల భద్రత కోసం విడా ఎలక్ట్రికల్ వాహనాలతో శక్తి టీంలు, వివిఐపి భద్రత కోసం ఆధునిక సాంకేతికతతో కూడిన ఫాల్కన్ వాహనం సేవలందిస్తున్నాయి. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు గంజాయి అవగాహన బస్సు ప్రత్యేకంగా తన గౌరవాన్ని స్వీకరించడానికి ముందుకెళ్ళింది. ఇలా ఇలా ఉట్ ఇలా బయట ఇలా నమస్తే. శభాశ్రీల మేము సైతం అంటూ ఇచ్చిన వచ్చినటువంటి గౌరవ ముఖ్య అతిథి వారికి గౌరవంగా తన యొక్క అభినందన తెలియజేసి, నమస్కారం తెలియజేసి గంధిస్తుంది. తదుపరి కార్యక్రమం కానీ ఆ విషయం మనకు తెలియదు. పోలీసు వారి అమరావతి ఇంటికి పట్టుకున్నారు. సభాషేయ ఇంతమంది ముందు లైవ్ పట్టి అందరికి చూపించినందుకు అది గంజాయి సార్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక రీసెంట్లీ చాలా మంచి ఎక్స్పర్ట్. ఓకే సార్, అందరూ కూర్చొని చూడండి సార్. శభాస్కండి, మీరు ఎక్కడ దాటినా నా ఉద్యోగం శభాస్కండి. చూసారా, అక్కడ కూర్చుందంటే అక్కడ బాంబు ఉందని అర్థం. అంటే బాంబును లాగడం, పీకడం, ఎత్తడం, ఒత్తడం, నొక్కడం అలా చేయకూడదు కాబట్టి చూపెడుతుంది. చూడండి సార్, ఇక్కడ పెద్ద ఈడి అంటే ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజ్ డివైస్ అంటాము. మామూలుగా బాంబు మీతో బాక్స్ ఓపెన్ చేసి చూడండి. అదే బాక్స్ మళ్ళీ
డాగ్ హ్యాండర్ చెప్పు పంపుతున్నాడు. తన ఉద్యోగం కోసం తన యాత్రతో చూస్తుంది. శబాష్ చేయండి, శబాష్ వేగా శబాష్. చూడండి, దీని అర్థం ఏంటంటే కొండలు, బాగులు, గుట్టలు ఎక్కడ ఏమి ఉన్నా మేము ఛేదించి మా కర్తవ్యాన్ని మా ఎవరైతే హ్యాండర్ చెప్తారో దాని బాధ్యత నెరవేర్చి చూపిస్తాను. శబాష్ వేగా శబాష్ శబాష్. అదే తీసుకొని అదే దారిలో మళ్ళీ వెళ్తుంది. మంటలున్నా లెక్క చేయకుండా దాటి వెళ్తుంది. ఎన్ని కష్టాలున్నా మా లక్ష్యం ముందు చిన్నపోవాల్సిందే. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నంత వరకు కూడా నేను వదలను, ప్రాణం పోయినా సరే నేను వదలనని చెప్పేసి అక్కడ నిలేసి అందించింది. శబాష్ వేగా కిందేసి పట్టుకుంటూ ఒక్కటే అంత వ్యక్తిని పడగొట్టడంలో శబాష్ వేగా. హిమాలుపై ఉన్నది నీ వెలుగు, గంగయమున నీ మాటల వరద, త్రివర్ణ జెండా మా గుండె గానం, భారత మాత మా శ్వాస గీతం, తుఫాను వచ్చిన నిలవని అడుగు, అగ్ని వెలసిన వనకని మనసు, మట్టి వాసనలో వీరుల గర్జన, గుండె గుండెలో లేచే భారతం. ఈ దేశం ఎన్నెన్నో భాషలు ఉన్నా ఒకటే రామా భావం. జనగణ మనాని స్వరం స్వరం జాగృతమవుతాం రా నిరంతరం. బోలో వి ఆర్ ఇండియన్స్, మసీదు చర్చ్ మందిరమైన బోలో వి ఆర్ ఇండియన్స్, బోలో వి ఆర్ ఇండియన్స్. అల్లా యేసు ఈశ్వరుడైన బోలో వి ఆర్ ఇండియన్స్. జయతు జననీ జన్మభూమి పుణ్యభువనం భారతం. జయతు జననీ జన్మభూమి పుణ్యభువనం భారతం. వేద భూమిది, వీర భూమిది, పుణ్య చరితల పురిటి గడ్డ ఇది. సింధు నాగరికత సాక్షిగా నిలిచిన దేశం, విశ్వానికి జ్ఞాన భిక్ష పెట్టిన సనాతన దేశం. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పోరాట పటిమా, భగత్ సింగ్ చంద్రశేఖర్ రాజాల అమర శౌర్యం, సర్దార్ పటేల్ ఐక్యత చతురత. సాంస్కృతిక కార్యక్రమాల్లో మొదటి బహుమతి ఎంజేపీ ఏపీబీసీ వెల్ఫేర్ స్కూల్ తిరుపతి రూరల్ వాళ్ళు కుడివైపు నుంచి శకటాల
పాఠశాలలో ప్రథమ బహుమతి విద్వాస్ పాఠశాల శ్రీనివాస మంగాపురం నుంచి బంగారం నిజం చేశారు. వీరు తృతీయ బహుమతి అందుకుంటున్నారు. అదేవిధంగా తృతీయ బహుమతి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ తృతీయ బహుమతి పరిశ్రమల శాఖకు అందజేస్తున్నారు. ఆర్ పద్మావతి గారు ఏఎస్ఐ అలిపి పోలీస్ స్టేషన్. తదుపరి తిరుపతి గారు ఎన్ రాజశేఖర్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. తిరుపతి ప్రమాదాలకు గురయ్యే కీలక రహదారులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ యాత్రలో తిరుపతి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, ఇతర ఉన్నతాధికారులు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. వెంటనే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోండి. ఇది పోలీస్ హెచ్చరిక. పాటించండి. పాటించకపోతే చట్టపరమైన జిల్లా ఎస్పీ గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి వెంటనే నివారణ అంటే బయోడిగ్రేడబుల్ సతీష్ పూర్వం ఓ గుడ్. కొంచెం